అందమైన ఆ పల్లెటూర్లో పచ్చని పొలాలు, గలగలపారే చెరువులు ఎంతో ప్రశాంతతను పంచేవి. ఆ ఊర్లోనే రామయ్య, లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు, కళ్యాణ్కి స్వప్న అనే అమ్మాయితో పెళ్లయింది. కూతురు సిరికి కూడా వివాహమై ఆమె తన భర్తతో కలిసి సిటీలో ఉంటోంది. ఒకరోజు సిరిసిటీ నుండి వాళ్ళమ్మగారింటికి వచ్చింది. అది చూసిన వదిన స్వప్న మనసులో ఏదో అసంతృప్తి మొదలైంది. ఆమె సిరి దగ్గరికి వచ్చి, ఏంటి సిరి, మొన్ననే వచ్చావ్, మళ్ళీ వచ్చావ్? ఆ మాటలు పక్కనే ఉన్న అత్తయ్య లక్ష్మమ్మ చెవినపడ్డాయి. తన కూతుర్ని అన్న మాటలకు లక్ష్మమ్మకు ఎంతో కోపం వచ్చింది. వెంటనే స్వప్నవైపు తిరిగి, నా బిడ్డను అంత మాట అంటావా? నా బిడ్డ నేను ఉన్నన్ని రోజులు వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. నీకది నచ్చకపోతే మీ ఇద్దరూ వేరే కాపురం పెట్టుకోండి అని కోపంగా అనేసింది. లక్ష్మమ్మ అన్న మాటలతో స్వప్న హతాసురాలైంది. రాత్రి నిఖిల్ ఇంటికి రాగానే స్వప్న జరిగిన విషయం చెప్పింది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని లక్ష్మమ్మ అన్న మాటల పట్టింపుతో వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. రామయ్య, లక్ష్మమ్మలకు ఇష్టం లేకపోయినా కొడుకు కోడలు పక్కనే మరో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని మారిపోయారు. ఇల్లు విడిచి వెళ్లిన కొత్తలో స్వప్నకంతా తన ఇష్టప్రకారం జరుగుతోందని ఆనందంగానే అనిపించింది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ ఒంటరితనం, ఇంటి పనుల భారం పెరిగాయి. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అత్తయ్య, లక్ష్మమ్మ అన్నీ పన్ను సర్దేదని, రామయ్య పిల్లల్ని, ఇల్లాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడని స్వప్నకు అర్థం కాసాగింది. ఒకరోజు స్వప్నకు తీవ్రమైన జ్వరం వచ్చింది. నిఖిల్ ఆఫీస్ పన్మీద వేరే ఊరు వెళ్లాడు. ఇంట్లో కనీసం మంచినీళ్ళిచ్చే దిక్కుకూడా లేక స్వప్న మంచాన పడింది. ఈ విషయం లక్ష్మమ్మకు తెలిసింది. ఆమె పాత కోపాలను ఏమాత్రం మనసులో ఉంచుకోకుండా వెంటనే పరిగెత్తుకుంటూ కోడలింటికి వచ్చింది. స్వప్నకు టాబ్లెట్స్ వేసి వేడివేడిగా గంజికాసి ఇచ్చి ఒక తల్లిలా దగ్గరుండి సేవలు చేసింది. అప్పుడే సిరి కూడా సిటీ నుండి ఫోన్ చేసి, వదినా, నీకు ఒంట్లో బాలేదట కదా, జాగ్రత్త. నేను రేపే ఊరికి వచ్చేస్తున్నా, నీకు తోడుగా ఉంటాను అని ఎంతో ఆరాటంగా మాట్లాడింది. అత్తయ్య, లక్ష్మమ్మ చూపిస్తున్న ప్రేమని, ఆడపడుచు సిరి మనసుని చూసి స్వప్న కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను ఎంత పెద్ద తప్పు చేస్తుందో ఆమెకప్పుడు తెలిసొచ్చింది. నిఖిల్ ఊరి నుండి రాగానే స్వప్న అతనితో అంది, నిఖిల్, నన్ను క్షమించు. నాడు సిర్ని నేనన్నీ మాటలు అనడం తప్పు. ఆడపిల్లకి పుట్టినిల్లు ఎప్పటికీ తన ఇల్లే. అత్తయ్యగారు కోపంతో అన్నా మన మంచికే అన్నారు. నిఖిల్ ఎంతో సంతోషించాడు. స్వప్న లక్ష్మమ్మ, రామయ్యల కాళ్లపై పడి క్షమాపణడిగింది. లక్ష్మమ్మ కోడల్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంది. అలా ఆ కుటుంబం మళ్లీ ఒకటైంది. సిరి ఊరికి వచ్చినప్పుడు ఆ ఇల్లు మునుపటి కంటే ఎంతో ఎక్కువ నవ్వులతో, సంతోషాలతో కలకల్లాడింది.